ఈ మనస్సు నిండా ఈర్ష్యని, ద్వేషాన్ని నింపుకొని, ఈ శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకొని, గుడికి వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఒకవేళ అలాగే గుడికి వెళ్ళినా కూడా ఎవరి మీదైతే కోపాన్ని, ఈర్ష్యాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటామో వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు అప్పుడు కూడా. భగవంతుడిని మనసారైతే చూడలేం. అలాగే దానం చేసేటువంటి గొప్ప గుణమే నీలో లేనప్పుడు, భగవంతుడికి ఎన్ని దండాలు పెట్టినా కూడా, ఎన్ని కానుకలు సమర్పించినా కూడా, ఆ దైవం నీతో ఎప్పటికీ తోడు ఉండదు. మనం ఖచ్చితంగా మారాల్సిందే. ఈర్ష్యాన్ని, ద్వేషాన్ని రోజు రోజుకి అదింపెట్టి పాతాళానికి తోసివేయాల్సిందే. అలాగే దానం చేసే గొప్ప గుణం అందరిలో ఉండదు. నీ దగ్గర ఉన్న రూ. 10లో రూ. 2 మనస్ఫూర్తిగా దానం చేసి చూడు. అక్కడ ఉంటాడు దైవం. వాళ్ళ కష్టాల్లో ఆ కష్టం మనమిచ్చే రూ. 2తో పూర్తిగా దూరమైపోకపోవచ్చు. కానీ కొంత ఊరటనైతే ఇస్తుంది కదా! నిజంగా ప్రాక్టికల్‌గా నేను చెప్తున్నాను. కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం కొద్దిగా సహాయం చేసి చూడండి. దానికి మించినటువంటి తృప్తి ఏది ఉండదు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెడితే అదే సంతోషం. ఒకసారి పెట్టి చూసి తనలో ఆనందాన్ని చూడండి. మన ఆత్మకి, మన హృదయానికి ఎంతో హాయిగా, ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు?